నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్డ్స్ 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దిగులు పడు వారిని బలపరిచేటటువంటి దేవుడు. మానవ జీవితంలో పలు పరిస్థితులు మనము కృంగిపోవటానికి, వేదన చెందటానికి, బాధపడటానికి అవి కారణంగా ఉంటాయి. అవన్నీ కూడా మన జీవితం దిగులు పడటానికి కారణమవుతాయి. దాని ద్వారా దేహానికి అనారోగ్యము, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, మనతో ఉన్నటువంటి వారితో అనుబంధాలు అవి ఎంతో నష్టాన్ని లేక ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటాయి. ఈ దినం అట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరి హృదయం ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మన స్థితిగతులు ఎరిగి ఆయన మనకు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బలపరుతును. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్డ్స్ 5, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి ఉంది. దానికి 5 మంటపములున్నాయి. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడతాడు. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. వారిలో ఒకడిగా ఈ వ్యక్తి కూడా ఉండటం మనం గమనించగలం. అయితే వాడు ఎంతో కాలం నుండి అక్కడ పడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఎందరో బాగుపడుతున్నప్పటికీ తన జీవితం ఎప్పటికీ బాగుపడని పరిస్థితిలో దిగులు పడుతూ ఉన్నాడు. అట్టి వ్యక్తి దగ్గరికి నాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారిని అడిగినటువంటి మాట, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, వర్డ్ 7, 7వ వచనంలో, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడను లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చటను మనం గమనించగలం. నిజమే, ఎవ్వడు తనకు లేని స్థితిని అతడు అనుభవిస్తున్నాడు. అక్కడ వరకు వచ్చాడు కానీ కోనేటిలోకి దించుటకు మరొకరు సహాయం కావలసినటువంటి వ్యక్తిగా నిస్సహాయ స్థితిలో అక్కడే ఉండిపోయాడు. వర్డ్స్ 8, 8వ వచనంలో అక్కడ ప్రభువారు అంటున్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, వర్డ్స్ 9, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడుచుటని ఇక్కడ మనం గమనించగలం. ఇంతకాలం తన జీవితము ఆ వ్యాధితోనే అక్కడ గడపవలసి వచ్చింది. అయితే యేసు ప్రభు మాట, నాడు కోనేటిలో దిగి బాగుపడేవారు, బాగు చేయటానికే వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మాట అతని జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా దొరకని ఆ మేలు తన జీవితంలో నాడు పొందటానికి కారణమై ఉంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభు రాకముందు కోనేరు వారు బాగుపడటానికి స్థలమైతే, యేసుక్రీస్తు ప్రభువే బెతెస్దా కోనేరుగా మనందరి జీవితాలను బాగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, తనకెవ్వరూ లేరు అని దిగులు పడుతున్న వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతం గురించి గమనించారు కదూ. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు, మీరు ఏ ఏ పరిస్థితులు ఇక మీకు అసాధ్యమని, ఏవి పరిస్థితులు మారవని, వేటిని గురించి మీ హృదయం మరింత కృంగిపోతూ ఉందో, నేడు ప్రభు మనకు సెలవు ఇస్తున్నారు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మీ బలహీనతలు ఏమైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన మీరు ఆయన మాట వినండి. వింటున్న మీరు విన్న మాట చొప్పున మనల్ని మనం ప్రభుకి పరిపూర్ణంగా సమర్పించుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని ఆయన మన జీవితంలో చేయబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా గొప్ప బలమును, ధైర్యమును అనుగ్రహించునుగాక. మీ పరిచయలో ఉన్న సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటిని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములు ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి
ఏ పరిస్థితుల చేత జీవితం ఆందోళనతో భయంతో ఉందో, ఇదను నీ మాట వారిని బలపరుచునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న